మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎందుకు వెళ్తున్నాం? ప్రిపేర్ చేసి తెచ్చుకున్న పండుగప్పు చేప. చేపనైతే పులుసులో వేసేసుకుందాం. బేబీగా ఎమ్మీగా దింపేసుకుందాం. అయిపోయింది కూర. బాగుందా కర్రీ? చాలా బాగుందండి చేప, సూపర్. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎందుకు వెళ్తున్నాం? రోజు మన వీడియో ఏంటి? వండుకుని తింటున్నాం. ఓకే, ఇదిగో ఈయన మా మాయ గారు పడవ ఏమంటారు, రథసారథి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అరే బాగుందా పడవ జర్నీ? గోదావరి మధ్యన పండుగప్ప చేపతో మంచిగా కూర వండుకొని తిని చూపిస్తాం ఫ్రెండ్స్. గోదావరి మధ్యలో పడవ ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఎరా చేద్దామా మంచి మంచి వీడియోలు చేద్దామా? ఓకే, ఇదిగో మా మాయ గారు కూడా హాయ్ చెప్తాడు. ఇదిగో చక్కటి గోదావరమ్మ తెల్ల వాటర్. సో మేము అదే కనిపించే దాంట్లోనే ఈరోజు వంట చేసుకునే ప్రయత్నం చేస్తాం. దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేము వచ్చేసాం, మేము దిగుతున్నాం. ఇదిగో ఫ్రెండ్స్ మా పడవ. మేము ఈరోజు గోదావరి మధ్యలోకి వచ్చాం. ఈరోజు మేము వంట చేసుకుని తింటాం ఇక్కడ. చూసారు కదా గోదావరి మధ్యలో ఎంత బాగుందో. గోదావరి మధ్యలో తిప్పేది. ఎంత అందంగా ఉందో ప్లేస్. ఇక మొక్కలు కూడా చూపిస్తున్నాయి మా తల్లి. ఏదో వచ్చాడు మమ్మగాడు. అది పెద్ద మనిషి వెళ్తున్నాడా వెనకాల? ఏ నడవండి, జాగ్రత్తగా చూసి నడవండి. చూసారు కదా గోదావరి మధ్యలో తిప్పలో పెడుతున్నాం మేము ఈరోజు వంట కార్యక్రమం. సముద్రం చేప అంటున్నాడు, గోదావరి చేపలు పట్టుకొని. ఇదిగా మా జర్నీ కొనసాగుతున్నాం ఫ్రెండ్స్.
ఇదిగో మేము కూరలు కూడా పొయ్యి రెడీ చేసుకుంటాం మేము. ఇది మధ్యలో గోదావరి మధ్యలో అంతా ఇసుకే. ఈ ఇసుక చుట్టూ కూడా గోదావరి. చూరా ఎంత ఎంజాయ్ చేస్తాం మేము. అమ్మా రండ్రా రే తినే. ఇప్పుడు దీనికి మట్టి ఎందుకు రాసుకోవాలంటే కట్లు పోయి కాబట్టి మట్టి అంటుకోకుండా కొత్త నీళ్ళు కాబట్టి పాడవకుండా ఉంటాయి. అంటే మట్టి రాస్తారా అంటుకురా? అంటుకోదు కడుక్కునేటప్పుడు నీటి ఉడికిపోద్ది అనమాట. అంటే ఈ పద్ధతి నువ్వు కనిపెట్టావా లేదా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి పెద్దలందరూ ఆచరించి చేసే పని ఇది. ఓకే, కొత్తగా వచ్చింది కదా. ఇలా మట్టి రాసుకుంటే ఎంత పొగ పట్టేసినా కానీ బాగుంటుంది అన్నమాట. ఇల్లు పాడవకుండా ఉంటుంది మెయిన్. ఓకే, మరి కర్రీకి రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. గోదావరి రుచులు మనం ఇలా మట్టి రాసుకున్న దాకతో ఇప్పుడు చేపల కూర, పండుగప్పు చేపల కూర వండుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ పొయ్యి వెలుగుతుంది కదండి, మనం పొయ్యి అంటించుకున్నాం కదా, ఇప్పుడు దాకా పెట్టుకుంటాం. కదలకుండా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ తగినంత గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ తగినంత వేసుకోవాలి. గడ్డ తీసి పక్కన పడేనా? గడ్డ ఇవన్నీ కూరకు కావాల్సిన సామాన్లు అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ గట్ట తరుక్కుని తెచ్చేసాం. అంటే ఇక్కడ ఎసక్ కదా కోయడానికి వీలవుతుంది. నూనె వేడైంది, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, తిప్పుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ మంచి క్లైమేట్లో మా పిల్లలు చూసారా ఎలా ఆడుకుంటున్నారో. అన్నదమ్ములు ఇద్దరు కలిసిరమ్మా ఇసుకు తవ్వుతున్నారు. పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. నేను సరదాగా వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేస్తున్నాం. పండుగప్ప చాలా ఫేమస్ కర్రీ అనమాట. ఆ చేప చాలా బాగుంటుంది, వండుకునే విధానం తెలిస్తే ఇంకా బాగుంటుంది. మేము ప్రిపేర్ చేసి తెచ్చుకున్న పండుగప్ప చేప ఇంటి దగ్గర క్లీన్ చేయించేసుకున్నాం అనమాట. ఇక్కడ అవదని గోదావరి ఫ్రెష్ గోదావరి పండుగప్ప చేప ఇది. మేమేం కూరలు పడినా అది ఫ్రెష్ గోదావరి దగ్గర దొరికిన చేపలే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అది పండుగప్పు చేప కర్రీకి ఏమేం కావాలి? ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా చింతపండు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నూరిన మసాలా అనమాట. అది పక్కన ఉంచారు. మధ్యలో వేసుకుంటే
దాని టేస్ట్ వేరే. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అంటే అన్నీ ముందే వేసుకోకూడదు అనమాట. ఈ గోదావరి మయంలోకి వచ్చి కుకింగ్ చేసుకొని తినడం ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుట్టి పెరిగిన తర్వాత నేనైతే చూసినట్టయితే ఇక్కడికి టూరిస్ట్ వచ్చి ఎంజాయ్ చేస్తూ కపుల్స్ అని ఫ్రెండ్స్ అని మొత్తం స్టూడెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసిన రోజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా వస్తారు. ప్రజెంట్ అయితే గోదావరి టైంలో అయితే చాలా బాగుంటుంది అనమాట ప్లేస్. చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. మంచిగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ గేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అయితే అంత మంచి ప్లేస్ ఇదంతా. మా చిన్నప్పుడు కూడా ఇక్కడే మనం వచ్చి ఆడుకునే వాళ్ళం ఎన్నేసి రకరకాల చాలా మంచి ప్లేస్. అవును, చాలా మంది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు ఈ ప్లేస్. ఎందుకంటే ఇదంతా పెద్ద గ్రౌండ్లా ఉంటుంది. మీరు చూసినట్టయితే అది చాలా బాగుంటుంది. చూసినంత లెక్క కూడా ఇది ఇసుకతోటి సమానంగా ఉంటుంది అనమాట. పక్కన మొక్కలుండి ఎంతో అందమైన ప్లేస్ అనమాట. చాలా పిల్లలు ఆడుకోవడానికి ఏంటి, పెద్దల కూర్చోడానికి మాట్లాడుకోవడానికి ఏంటి, ఈవినింగ్ టైంలో సరదాగా వచ్చి కూర్చోడానికి కూడా చాలా బాగుంటాయి ప్లేస్. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. చేపల కూర వండడంలో మా అమ్మ స్టైలే వేరనమాట. తర్వాత మా రత్న అంటే నాకు రాలేదనుకోండి, మా అక్క అయితే చాలా బాగుంటుంది. సేమ్ మా అమ్మ వండినట్టే వండుతుంది అనమాట. అమ్మకలాగే వండుతుంది. అవును, గోదావరి ఫ్రెష్ చేపల కూర స్పెషల్ ఇది. చెరువు చేపకి గోదావరి చేపకి తేడా తినేటప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. గోదావరి చేప రుచి తిన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. కొంతమంది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిది అనమాట. మేము తినే మా వాతావరణం, మేము తినే ఫుడ్, మా గోదావరి దగ్గర అందాలన్నీ మీకు చూపించాలనుకున్నాం. అందుకనే ఇది ట్రై చేయడం జరుగుతుంది. అంటే మీ సబ్స్క్రైబ్ పెరిగితే మరిన్ని వీడియోలు మీకోసం ఇంకా చాలా చేస్తాం. థ్యాంక్ యూ. మేము వండుకొని చేపల కూర మీరు కూడా వండుకొని తినాలని మా కోరిక. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు, కూరకు సరిపడా పసుపు. ఈ కుకింగ్ చేసుకోవడానికి కూడా ఈ వాతావరణం చాలా బాగుంది. అందంగా మంట ఏంటి ఇప్పుడు తిప్పుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత మిగిలిన వేసుకుందాం. పిండినా ఇప్పుడు కారం వేసుకుందాం. కూరకి సరిపడంత కారం 2 స్పూన్లు పడుతుందా, 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకుందాం. అది కొంచెం కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. కూరకి తగినంతే, మరి ఎక్కువగా కూడా కాదు. వాటర్ అయినా చూడండి ఫ్రెండ్స్. అంటే పులుసుకి తగినండి చూడు. చలో ఇప్పుడు మూత పెట్టుకుందాం కదా. విలువ చెప్పాలంటే, మాటల్లో చెప్పాలంటే పులుసు తర్వాత ఈ పొండుగప్ప చేప స్పెషల్ వేరనమాట. దాని తర్వాత దీనిదే ఆస్థానం. రేగా దొరికే పొండుగప్ప అనమాట. దొరుకుతుంది, కాకపోతే దీని టేస్ట్ వేరే. ఇలా కొంచెం పసుపు, కొంచెం కారం, చాలా వేసుకొని బాగా కలుపుకుందాం.
అంటే పులుసులో వేసే ముందు దీన్ని ఇలాగా మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట. చైనా కూర లైట్గా ఇలా కలుపుకుంటే తెల్లగా ఉందన్నమాట కూర. అదే ముక్క మన సూపర్ హీట్ పండుగప్ప చేపనైతే పులుసులో వేసేసుకుందాం. ఇలా మంచిగా మరుగుతున్న పులుసులో ఈ చేపల్ని వేసేసుకుందాం. చూసారా ఎంత రెడ్గా ఉందో అందంగా పులుసు. చూడండి చూసారా, అదిగో మా అమ్మగారిని చూస్తారా మీరు? మా అమ్మగారు మా సిస్టర్ మా అమ్మగారే. చాలా అమ్మ అవి అక్కడ అయ్యి బాబోయ్ చేపల కూరలే వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి ఫుల్గా వేసుకోలేదు, మిగిలిన పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. వేసిన దీంట్లో కొంచెం వాటర్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేయించుకుందాం. హైలో కాకుండా మీడియంలో, మంట మరీ ఎక్కువ పెట్టకుండా. మూత పెట్టి 10 minutes అయింది. ఇప్పుడు తీసి చూసుకుందాం. వావ్. గరిటె పెట్టి తిప్పకూడదు కనుక క్లాత్ తోటే తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవాలి. గట్టి పెట్టి తిప్పితే చేప మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. గోదావరి దగ్గర గోదావరి మధ్యలో ఇసుక దెబ్బ మీద రేర్గా కనిపించే ఈ మొక్కను చూసారా మీరు? ఎంతో అందమైన మొక్క. దీన్ని చూస్తుంటేనే చాలా బాగుంది. దీని పేరు జీలిక కప్ప, జీలిక మొక్కలు అంటారు అన్నమాట. తిప్పుకొని అడిగంటుందిలో చూసుకోవడానికి అనమాట. ఇప్పుడు మసాలా వేద్దాం. వావ్, ఎర్రగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు. టేస్ట్ అంతా ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు సూపర్. ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టేసుకొని ఫిష్ కర్రీ అయిపోయినట్టే. కొండగప్ప చేపల కూర రెడీ. ఏ టైంలో ఇలాగా ఎంజాయ్ చేయడం ఎలా ఉంది రత్న నీకు? చాలా బాగుంది. మళ్ళీ మన చిన్నతనం గుర్తొచ్చింది. నాకైతే నిజంగా గుర్తొచ్చింది. ఎంతలా ఆడుకునే వాళ్ళమో ఇసుక దెబ్బల మీద. మన ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళం, ఫ్యామిలీ అంతా వచ్చేవాళ్ళం. ఆ గుబురుగా ఉన్న పొదల్లోని పెట్లు అనేవి గుడ్లు పెట్టి అవి కూడా చూసి చాలా ఆనందపడే వాళ్ళం మేము. ఉంటాయి చూసుకుంటా వెళ్తే కొంచెం పెట్టెలు గట్ట గుడ్లు పెట్టేసి ఆ గుడ్లలో గట్ట ఉంటాయి. ఆ పొదల్లో మధ్యలో ఉంటాయి అనమాట. అంటే ఇటు సైడ్ చాలా తక్కువగా వచ్చేది, జనాలు తక్కువగా తిరిగే ప్లేస్లో అవి పెట్టుకుంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. నా పండుగప్పని చూసినప్పటి నుంచి నాకు దాన్ని ఎప్పుడు తినేద్దామా అని ఉంది. నువ్వు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తినేద్దామంటావా అని చూద్దాం. నేనైతే మూత తీసి చూద్దాం. అది కుక్ అయిపోయింది అనేది చూసి అయిపోద్ది కూర. అన్నీ వేస్తాము, మసాలా అన్నీ వేస్తాము. నూనె పైకి గట్ట తేలిపోయిందేమో చూసి ఆపేద్దాం. సరే మూత తీద్దాం. తీరే కూర కుక్ అయిపోయింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చుట్టూరు మొత్తం ఆయిల్ తేలింది కదా, అలా ఆయిల్ తేలితే కూర రెడీ అయిపోయినట్టు అనమాట. గ్రేవీగా ఎమ్మీగా దింపేసుకుందాం. అయిపోయింది కూర. మా వాళ్ళు కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఆకలి అని చెప్పి వాళ్ళు చూడండి, వాళ్ళ అరుపులు చూడండి. చేపల కూర ఎప్పుడు తిందామని చూస్తున్నారు వాళ్ళు.
ఏం కర్రీ అది? బాగుందా కర్రీ? బాగుందా? మీరు ఉండేంత బాగుందా? అమ్మ నువ్వు వండట్టే ఉందా కూర? చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి తల్లి కూతురు ప్రేమ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సూపర్ అదిరిపోయింది రత్న. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగా కుదిరింది. అమ్మలు ఎలా ఉందా కర్రీ? ప్లేట్లు ఉన్నాయినా నువ్వు కొంచెం వేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. బాగుందా? చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు మేము కోరుకుంటున్నాం. మీరు బాగుంటే మేము బాగుంటే. సో ఈరోజు ఈ అంత అందమైన గోదావరి మధ్యలో పండు కప్ప చేపతోటి మేము ఈ మధ్యలోకి పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇది అందమైన ప్రదేశంలో ఇంత చక్కగా ఇదిగో అమ్ములు, విజయ, అదేవిధంగా మా అత్త, మా మామ, మా మరదలు, మా పిల్లలు అందరూ కలిసి వచ్చాం. ఈ కార్తీక వనవాసంలో ఇంత అందమైన ప్లేస్ని మేము వచ్చి మేము ఇంత చక్కగా వండిపెట్టినట్టు పండుగప్ప చేపకూరతో మేము తింటున్నాం. చాలా అంటే చాలా బాగుందని చెప్పి మా అత్తగారు చెప్పారు. అదేవిధంగా తిన్న వాళ్ళు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు నేను కూడా తిని చెప్తాను ఎలా ఉన్నది. ఓకేనా? చూడండి, పచ్చిమిర్చి చూసారా, పండుగప్ప చేప. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. చూడడానికి తినకుండానే చాలా నూరు అమ్మి అన్నట్టుగా వస్తుంది. తిని చూపిస్తాను. కలుపుతుంటేనే ఇప్పుడెప్పుడు నోట్లోకి పెట్టుకుందామా అని అనిపిస్తుంది. బా చాలా బాగుందండి. ఇదిగో చేప సూపర్. ఏముంది రుచి, చాలా బాగుందండి కర్రీ. మా గోదావరి చేప అంటే గోదావరి చేప చాలా టేస్ట్గా ఉందండి. చెప్పడం కాదు, నిజంగా రియల్గా చాలా టేస్ట్ ఉంది. చేప ఉందా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఏముందా తింటాను. మీకు కూడా చాలా తినాలనిపిస్తుంది కదా? నాకే చూస్తేనే చాలా అనిపిస్తుంది. మీరు చూసుకోవడానికి మీకు కూడా చాలా నోరు రుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుందండి. అలా చేప చూడండి ఎలా ఉందో. ముళ్ళు కూడా చాలా తక్కువ, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్. అసలు ఏదో వీడియో కోసం చెప్పడం కదండి, రియల్గా కూడా చేప చాలా బాగుంది. కర్రీ ఇంకా బాగుంది చూడండి. సూపర్ అండి, నిజంగా చాలా బాగుంది. నువ్వు చేసుకో, చాలా బాగుందండి. ఇంకెక్కడే కర్నూలు పట్టిన బ్యారేజ్ అండి, ఇది విజయస్వామి బ్యారేజ్.
చూడు ఎంత బాగుందో, భలే స్ట్రాంగ్ అండి అది. ఈ బ్యారేజ్ వల్ల ఈ చుట్టుపక్కల వేల ఎకరాల్లో పంట పండిస్తున్నాం. ఇదంతా కూడా కారణం ద్వారా పుణ్యం. వాళ్ళు వచ్చారు ఏదో పట్టిపోయారు కాదు, కానీ కారణం ద్వారా వచ్చి మనకి చాలా మేలు చేశాడు. ఇదే బ్యారేజ్ లేకపోతే ఈరోజు మనకి అన్నపూర్ణ అన్న పేరు మనకు లేకపోతున్నామో. కేవలం ఈ బ్యారేజ్ వల్ల మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా పండుతాయి. పంట మాత్రం చాలా బాగుంటుంది. వరి అనేక రకాల పంటలు పండుతాయి. నేను ఇక్కడ మన చేపలు అంటారా, ఇంకా చెప్పుకోవడం లేదు. నేను ఇది జూమ్ చేసి చూపించాను. ఓకే, మొత్తం తినాలనిపిస్తుంది. ఇంకా కావాలనిపిస్తుంది. అంత టేస్టీ ఉంది కర్రీ మాత్రం. సో అయిపోయిందండి. చూసారుగా అసలు ఆ చేప కూర అంటే పండుగ చేప కూర చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తే, మీకు ఇంకేమన్నా ఈ గోదావరిలో దొరికే చేపల గురించి కర్రీ చేయాలని మీకు ఏమైనా కోరికలు ఉంటే అది కూడా మేము తీర్చడానికి ట్రై చేస్తాం. సో అప్పుడు చూస్తూనే మా మమ్మగారి సిస్టర్స్ ఛానల్ చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ.